is Maja. Welcome to YKTV Special Stories. ఒకప్పుడు నైట్ క్లబ్ అంటే మసక వెలుతురు, దట్టమైన పొగ, చేతిలో మద్యం గ్లాసు. కానీ ఇప్పుడు అదే నైట్ క్లబ్ చేతిలో కుల్హద్ చాయ్, చెవుల్లో వేద మంత్రాల నాదం, మనసులో భక్తి తాలూకు ఓలలాట. జనరేషన్ మారింది, ట్రెండ్స్ మారాయి, ఎంజాయ్మెంట్కు అర్థమే మారిపోయింది. డీజే బీట్లకు బదులు భజనల వైబ్రేషన్లు, టకీలా షాట్లకు బదులు ధ్యానమత్తు. ఇదే నేటి జెన్జెడ్ యూత్ ఎంచుకున్న కొత్త దారి. భజన క్లబ్బింగ్, సోబర్ రేవ్ పార్టీలు. ఇది కేవలం ఫ్యాషన్ కాదు, ఇది ఒక భావోద్వేగ మార్పు. ఆధ్యాత్మికత, ఆధునికత కలిపిన ఒక కొత్త ఇండియన్ కల్చర్. మసక వెలుతురు, దట్టమైన పొగలు, నియాన్ లైట్లు, తెల్లవార్లు సాగే టకీలా షాట్ల సేవనం, ఇవన్నీ ఇప్పుడు పాతకాలపు యూత్ ఫ్యాషన్. కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా? ఆధ్యాత్మిక ఓలలాట, భక్తి భావనల ధమ్మారో ధమ్. నైట్ క్లబ్ లో జరుగుతున్న ఈ సోబర్ రేవ్ పార్టీలు తాజా ఇండియన్ ట్రెండ్. అక్కడ డీజే బేస్ చప్పుళ్ల బదులు వేద మంత్రాల వైబ్రేషన్లు వస్తుంటే దేహం తదాత్మ్యం చెంది స్టెప్పులేస్తుంది. ఇప్పటి వరకు ప్రశాంతత అలముకుని ఉండే గుడులకు, ఇంట్లో జరిగే జాగరణలకు మాత్రమే పరిమితమైన మన భక్తి ధ్యానం ఎరీనా ఎరాలోకి అడుగుపెట్టింది. భక్తికి కార్పొరేట్ గ్లామర్ తోడై భజన్ క్లబ్బింగ్ అనే కాన్సెప్ట్ జీవం పోసుకుంది. జెన్జెడ్ మెట్రో కుర్రకారు పూర్తిగా పంథ మార్చేశారు. మూస నైట్ క్లబ్ల గందరగోళాన్ని వదిలేసి ఆధ్యాత్మిక క్లబ్బుల్లోకి క్యూ కడుతున్నారు. చేతిలో కాక్టైల్ గ్లాసులకు బదులు వేడివేడి కుల్హద్ చాయ్ పట్టుకొని రాధికా దాస్, కేశవం వంటి కళాకారుల భజన పాటలకు చిందులేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ఎల్ఈడి స్క్రీన్లు, మెరిసిపోయే స్ట్రోబ్ లైట్లు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్స్ తో ఈ భజన్ క్లబ్బింగ్ జరుగుతోంది. ఎంతలా అంటే ఈ ఈవెంట్స్ ఇప్పుడు సన్ బర్న్ వంటి పాశ్చాత్య శైలి ఇండియన్ మ్యూజిక్ ఫెస్టివల్స్ కు గట్టి పోటీ ఇస్తున్నాయి. క్లబ్ కంటే భజన్ ఈవెంట్లలో జనం ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. స్పాన్సర్ చేసే బ్రాండ్లకు కూడా ఈ కాన్సెప్ట్ లాభదాయకంగా ఉంటుంది. ఆల్కహాల్, గొడవలు లేని ఈ వాతావరణం కుటుంబాలను, యువతను ఇద్దరిని ఆకట్టుకుంటోంది. భారత ప్రభుత్వం 2026 బడ్జెట్ లో ఇలాంటి కల్చరల్ ఎకానమీని దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక చోదక శక్తిగా గుర్తించడం కూడా భజన్ క్లబ్బింగ్ కు ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. పారిశ్రామిక దిగ్గజాలు ఈ భజన్ క్లబ్బింగ్ల కల్చర్ ను ముద్దుగా భారత్ కోర్ అని పిలుస్తున్నారు. ఇదేమీ చిన్న మార్పు కాదు. ఏకంగా 20,000 కోట్ల లైవ్ ఈవెంట్స్ మార్కెట్ ను ముంచెత్తుతున్న ఒక సాంస్కృతిక సునామీ. 2026 మార్చిలో సాజ్ ప్రఖర్ బృందం దేశవ్యాప్త టూర్ ప్రారంభం కానుంది. ఢిల్లీ, ముంబై, జైపూర్, లుధియానా వంటి నగరాలను సాజ్ ప్రఖర్ దంపతులు భక్తి నృత్తులో ముంచెనున్నారు. సాంప్రదాయ భక్తి సంగీతానికి ఆధునిక క్లబ్ శైలిని సమ్మిళితం చేయటం వీరి ప్రత్యేకత. జనవరి 25న ప్రసారమైన 130వ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ట్రెండ్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనే సైతం ఈ కొత్త ఒరవడిని భజన్ క్లబ్బింగ్ గా పేర్కొనటం దీనికి ఎక్కడలేని ప్రాముఖ్యం లభించింది. దేశంలో భజనలు, కీర్తనలు శతాబ్దాలుగా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే నేటి జెన్జెడ్ యువత ఆ భక్తిని తమదైన శైలిలో ఆధునిక జీవన విధానానికి అనుగుణంగా మార్చుకోవడం విశేషం. ఇది ఆధునిక సాంప్రదాయాల అద్భుతమైన సమ్మేళనం. భక్తి
అనేది గుడికే పరిమితం కాదు అని ఈ తరం మరోసారి నిరూపిస్తోంది. శతాబ్దాలుగా మన సంస్కృతిలో ఉన్న భజనలు, కీర్తనలు ఇప్పుడు కొత్త వెలుగులో కొత్త వేదికపై మళ్ళీ జీవం పోసుకుంటున్నాయి. మద్యం లేని ఆనందం, హింస లేని ఉత్సవం, అర్థం ఉన్న వినోదం. జెన్‌జెడ్ యూత్ ఆధ్యాత్మికతను తిరస్కరించటం లేదు. తమ జీవన శైలికి అనుగుణంగా దాన్ని తిరిగి ఆవిష్కరిస్తోంది. ఇది సాంప్రదాయానికి తిరుగు ప్రయాణం కాదు. సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే నూతన ప్రయాణం. బీట్స్ నుంచి భజనల వరకు, క్లబ్ల నుంచి చైతన్యం వరకు భారత్ తన సంస్కృతిని కొత్త శబ్దంలో పలికిస్తోంది. ఇదే ఆధునికతతో కూడిన భారతీయ ఆత్మ. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ సబ్స్క్రైబింగ్ వైకే టీవీ నెట్వర్క్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.